హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తెలుగు సీనియర్ హీరోయిన్పై కేసు నమోదు అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే ఇప్పుడే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. సీనియర్ నటి జయప్రద అంటే తెలియని వారు ఉండరు. ఆమె నటనకు సినీ రంగంలో చాలా అవార్డులే వచ్చాయి. అయితే ఆమె నటి నుంచి రాజకీయ నాయకురాలిగా మారింది. అయితే ఆమె రాజకీయ జీవితం టీడీపీ పార్టీతో మొదలైంది. ఆ తర్వాత ఆమె సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున జయప్రద రాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. ఆమె ప్రస్తుతం పార్టీ మారి బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇకపోతే తాజాగా జయప్రదను ఉత్తరప్రదేశ్ పోలీసులు వెతుకుతున్నారట. 2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన 2 కేసుల్లో ఆమె నిందితురాలిగా ఉన్నారు. అయితే విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించినా జయప్రద హాజరు కావట్లేదట. దీంతో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఆమెను జనవరి 10వ తేదీన తమ ముందు ప్రవేశపెట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించారు. అయితే దీంతో రాంపూర్ పోలీసులు ఆమెను వెతకడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటైతే చేశారు.